ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం పైథాన్ గురించి అయితే నేర్చుకున్నాం. ఆ సిరీస్ అయితే ఎండ్ చేసాము. అలానే ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఈ హెచ్టిఎంఎల్ సిరీస్లో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలా యూస్ చేస్తాం, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం, మనం ఒక వెబ్సైట్ని మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక మెయిన్ ఒక మినీ ప్రాజెక్ట్ కూడా చేద్దాం. సో ఈ కోర్స్లో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా హెచ్టిఎంఎల్ నేర్చుకునేలాగా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఎందుకు హెచ్టిఎంఎల్ ఇంపార్టెంట్ అనేది క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్? HTML means hypertext markup language. HTML means hypertext markup language. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే హెచ్టిఎంఎల్ అనేది వెబ్సైట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. వితౌట్ హెచ్టిఎంఎల్ మనం వెబ్సైట్లో టెక్స్ట్ ఉండదు, నో ఇమేజెస్, నో వీడియోస్, నో లింక్స్. మనం హెచ్టిఎంఎల్ లేకుండా ఆ వెబ్సైట్లో టెక్స్ట్ రాయలేము, ఇమేజెస్ ఇంక్లూడ్ చేయలేము, వీడియోస్ యాడ్ చేయలేము, లింక్స్ యాడ్ చేయలేము. ఏది మనం హెచ్టిఎంఎల్ లేకుండా చేయలేము. సో హెచ్టిఎంఎల్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్సైట్. హెచ్టిఎంఎల్ లేకుండా ఎటువంటి వెబ్సైట్ కూడా ఉండదు. అమెజాన్ చూసుకున్నా, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎనీథింగ్, మన ఏ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా మనకి హెచ్టిఎంఎల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో మన హెచ్టిఎంఎల్ నేర్చుకుంటేనే ఏ వెబ్ డెవలపింగ్ కోర్సెస్ అయినా నేర్చుకోవచ్చు. Why HTML is important? First, every website starts with HTML. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ పాయింట్. మనం ఏ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా మనకు ఫస్ట్గా హెచ్టిఎంఎల్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈజీ టు లెర్న్. HTML మనకి ఎటువంటి ప్రోగ్రామ్స్ రాయవలేదు, ఎటువంటి కోడ్స్ రాయవలేదు, ఎటువంటి లాజిక్స్ రాయవలేదు. సో మనకి హెచ్టిఎంఎల్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, no programming language needed. Fourth point, works with CSS and JS. JS అంటే తెలుసు కదా, జావా స్క్రిప్ట్. ఇది జావా స్క్రిప్ట్తో వర్క్ అవుతుంది, అట్లానే సిఎస్ఎస్తో కూడా వర్క్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫిఫ్త్ పాయింట్, రిక్వైర్డ్ ఫర్ వెబ్ డెవలపర్స్. బికాజ్ ఎవ్రీ వెబ్ డెవలపర్ ఈజ్ నెసరీ టు లెర్న్ హెచ్టిఎంఎల్ కోర్స్. ఎందుకు ప్రతి ఒక్క వెబ్ డెవలపర్ ఖచ్చితంగా హెచ్టిఎంఎల్ కోర్స్ అనేది తీసుకోవాల్సింది. వెబ్ డెవలపర్గా ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెచ్టిఎంఎల్ అనే కోర్స్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే హెచ్టిఎంఎల్ అనేది కంపల్సరీ. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈజ్ హెచ్టిఎంఎల్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ నాట్? దీనికి ఆన్సర్ ఏంటంటే సింపుల్గా నో. హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. హెచ్టిఎంఎల్ అనేది మార్కప్ లాంగ్వేజ్. అంటే హియర్ నో లాజిక్స్, నో కండిషన్స్, నో లూప్స్. ఇక్కడ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా లైక్ పైథాన్, జావా, ఎనీథింగ్, అలా మనకి ఎటువంటి లాజిక్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎటువంటి కండిషన్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎటువంటి లూప్స్ రాయాల్సిన అవసరం లేదు. హెచ్టిఎంఎల్ వర్క్ ఏంటంటే కంటెంట్ని మార్క్ చేయటం, బ్రౌజర్కి చెప్పడం, ఇది హెడ్డింగ్, ఇది పారాగ్రాఫ్, ఇది టేబుల్ అని హెచ్టిఎంఎల్కి చెప్తుంది. మన హెచ్టిఎంఎల్ మనకు ఒక వెబ్సైట్ మనకి పూర్తిగా రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మన హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్కి డిఫరెన్స్ ఇస్తే, హెచ్టిఎంఎల్ వచ్చేసరికి మన స్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తే, అలానే సిఎస్ఎస్ అనేది డిజైనింగ్ పర్పస్కి మన దీంట్లో సిఎస్ఎస్ యూజ్ చేసి మన కలర్స్, యానిమేషన్స్, ఎనీథింగ్ మనం ఇవ్వచ్చు. తర్వాత జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం వాటికి ఫంక్షనాలిటీస్ అయితే ఇవ్వచ్చు. లైక్ ఇది చేయండి, ఇది చేయకూడదు, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ లాగా
అది ఎలా వర్క్ చేయాలనేది మనం జావా స్క్రిప్ట్ ద్వారా ఇస్తాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక హ్యూమన్ బాడీ ఉందనుకోండి. హెచ్టీఎంఎల్ వచ్చేసరికి మనకి ఒక స్కెలిటన్. హెచ్టీఎంఎల్ అనేది మనకి ఒక స్కెలిటన్. సిఎస్ఎస్ వచ్చేసరికి మనకి స్కిన్ అనుకోండి. అంటే మన యొక్క బాడీ. హెచ్టీఎంఎల్ వచ్చేసి ఒక స్ట్రక్చర్ అని చెప్పాను కదా! ఒక అస్థిపంజరం హెచ్టీఎంఎల్. సిఎస్ఎస్ వచ్చేసరికి స్కిన్. మన పైన ఒక చర్మం లాగా. చర్మం ఎట్లా యూజ్ అవుతుందో సిఎస్ఎస్ కూడా అంతే. ఒక వెబ్సైట్కి డిజైన్ ఇస్తుంది. అలానే జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి బ్రెయిన్. మనకి బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా! మనం ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయి అని. సేమ్ లైక్ సేమ్ లైక్ దట్ జావా స్క్రిప్ట్ ఆల్సో గివ్స్ ద ఇన్స్ట్రక్షన్ టు ద వెబ్సైట్ విచ్ డు నాట్ డూ. ఈ కోర్సులో మీరు ఏమేమి నేర్చుకుంటారంటే యూ క్యాన్ క్రియేట్ ఏ వెబ్సైట్, ఫార్మ్ డిజైన్స్, రెజ్యూమ్ వెబ్సైట్స్, మెనీ మోర్. మీరు ఈ కోర్స్ అయిపోయేసరికి ఖచ్చితంగా మీరు సొంతంగా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయగలుగుతారు. మీరు ఫార్మ్స్ డిజైన్ చేయగలుగుతారు. ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసే వెబ్సైట్ డిజైన్ చేయగలుగుతారు. ఇంకా ఎన్నో మీ మీ సొంతంగా మీరే చేసేలాగా నేనైతే మీకు టీచ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్టీఎంఎల్ ఇంట్రో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం హెచ్టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.